అది అదేంటంటే ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఒక $1 బిలియన్ ప్రశ్నగా మారిపోయింది. అసెంబ్లీకి వెళ్తే జనం సమస్యలపై మాట్లాడవచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అటాక్ చేయడం కుదరదు. అలాంటి అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో వదులుకుంటున్నారు ప్రతిపక్ష నేతలు. కానీ ఈ సభకు వెళ్లాలని జగన్పై ఈసారి గట్టిగానే ప్రెజర్ ఉందంట. సీఎం సీటు దూరం కాగానే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అసెంబ్లీకి కూడా దూరమయ్యారు. తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావు సభలో పార్టీ గొంతుకను వినిపిస్తున్నారు. మరి ఏపీ అసెంబ్లీలో వైసీపీ అస్సలు వాయిస్ వినిపించడం లేదు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్లలో కనిపించింది చాలా తక్కువ. కాకపోతే ఈసారి సభకు వెళ్దాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారట. చివరి నిమిషంలో వైసీపీ అధినేత ఏం చేస్తారన్నది ఇప్పటికైతే సస్పెన్స్. మరోవైపు సభకు రండి, ఏ అంశమైనా చర్చిద్దామని సవాల్ చేస్తోంది టీడీపీ. డిఎస్సితో పాటు దేనిపైనైనా చర్చిద్దామంటోంది. మరి వైఎస్ జగన్ డిసిజన్ ఏంటి? సభకు వెళ్తారా, ప్రభుత్వాన్ని నిలదీస్తారా? ప్రతిపక్ష నేత అంటే ఎవరు? ప్రజల కోసం, ప్రభుత్వాన్ని నిలదీయటం కోసం ఉన్న నేత, అంతే కదా. అధికార పార్టీ అంటే ఓకే, ప్రజల కోసమే పనిచేస్తుంది. కానీ అదే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతని ప్రతిపక్ష నేతలకి, ప్రతిపక్ష పార్టీలకి కట్టబెడతారు. అలాంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు దాదాపు 2 ఏళ్లకు పైగా అసెంబ్లీ సమావేశాలకి అస్సలు హాజరు కాకపోవటం అనేది ఆ పార్టీలోనూ చర్చ అవుతోంది, విమర్శలకు దారితీస్తోంది. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని, అధికార పార్టీ కూడా దాన్ని సీరియస్గా క్వశ్చన్ చేస్తుంది. అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చూస్తే కేసీఆర్ అసెంబ్లీకి రారు. ఎందుకు రారో తెలియదు. అంటే ఓడిపోయామని అసెంబ్లీకి రారా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయో చెప్పరు. బేసిక్ ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దేవాలయం లాంటి అసెంబ్లీకి పంపడానికి నిన్ను ప్రజలు గెలిపించింది. అలాంటి అసెంబ్లీకి వచ్చి నువ్వు నిలదీయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజల తరపున ప్రశ్నలు అడగాలి, చర్చలో పాల్గొనాలి. కానీ ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. అసలు ఇలాంటి ఎమ్మెల్యేలను ఎందుకు బర్తరఫ్, ఎందుకు శాశ్వతంగా దాని నుంచి తొలగించకూడదన్న చర్చ కూడా ఇక్కడ వస్తోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో అప్పుడెప్పుడో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా వెళ్ళిపోయారు సంతకం పెట్టి. మళ్ళీ వరుసగా 6 నెలలు అసెంబ్లీకి హాజరు కాకపోతే రద్దు చేస్తారు, అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారన్న కారణంతో మరోసారి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయినట్టున్నారు. మళ్ళీ ఇంతవరకు రాకపోవటంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది కొంత సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. మీరు ఈసారైనా ఖచ్చితంగా రావాలి అని. ఎడిటోరియల్ పార్టీలో మేమందరం కూడా అడుగుతున్నది ఒకటే, మీరు కూడా అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. ఇక్కడ కేసీఆర్ గారు రావాలి, అక్కడ మీరు అసెంబ్లీకి రావాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, ఈ పక్క జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు కూర్చుని పోటాపోటీగా ఒకరినొకరు ప్రశ్నిస్తూ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూడాలని మేమందరం ఈ మాట అంటున్నాం. దీని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా రోహిత్. నిజానికి చట్టసభ సభ్యులు, పార్టీలు ఎలా ఉండాలంటే ఆదర్శంగా బాధ్యతతో, ఆదర్శం బాధ్యత 2 ఉండాలి. ప్రభుత్వం ఆదర్శంగా ఉంటే ప్రతిపక్షం బాధ్యతతో ఉండాలి. నిజానికి ఇద్దరికి 2 కూడా ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అనే కారణంతో ఆయన సభకు రావడం లేదు. ఇక్కడ కేసీఆర్ కూడా రావట్లేదు. నిజానికి ఇంతకుముందు అశోక్ ఒక మాట అన్నాడు, అసెంబ్లీకి ఎందుకు పంపించారు అంటే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ప్రజల దగ్గరికి ఓట్లు అడిగినప్పుడు ఏమంటే నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడిగాం తప్ప నన్ను అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పంపించండి, నన్ను అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా పంపించండి అనేది కాదు. హోదా అనేది అసెంబ్లీ చట్టసభలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న నెంబర్స్ ఆధారంగానే హోదా వస్తుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత 10% సీట్లు వచ్చిన వాళ్ళు సహజంగా, అది 10% అనేది చట్టంలో లేకపోయినా ఆ తర్వాత వచ్చిన వాళ్ళని ప్రధాన ప్రతిపక్ష నేత. ప్రధాన ప్రతిపక్ష నేతకి చట్టబద్ధత ఉంది, 10% అనే దానికి చట్టబద్ధత లేదు. కానీ అది సభలో ఒక సంప్రదాయంగా వస్తుంది. కోర్టులు కూడా ఏం చెప్పాయంటే ఇదే విషయంలో కొన్నిసార్లు ఒక్కొక్క డెసిషన్స్ ఒక్కో విధంగా ఉంది. చట్టం కంటే సంప్రదాయాన్ని మనం తీసుకోవాలి, స్పీకర్ నిర్ణయం ఇలాగని. సో అసెంబ్లీకి పంపించింది, మిమ్మల్ని ఎమ్మెల్యేగా పంపించారు. సో అసెంబ్లీలోకి వచ్చి నియోజకవర్గ ప్రజల బాధలపై గట్టిగా ప్రశ్నించాలి తప్ప ప్రతిపక్ష హోదా లేదు అని వెళ్ళిపోకూడదు. అలా అనుకుంటే ఫైనల్గా నేను ఒక మాట చెప్పి పాస్ చేస్తాను. ప్రతిపక్ష హోదా ఉంటే మాత్రమే ప్రజల వాయిస్ వినిపించగలం అని అనుకుంటే పార్లమెంట్లో వైసీపీకి 4 ఎంపీలు మాత్రమే ఉన్నారు. మరి వినిపించలేకపోతున్నారా? వినిపించడానికి అవకాశం లేదు కదా, వచ్చేసేయాలి కదా. సో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది? 8 మంది. మరి ఎమ్మెల్యేలు వెళ్ళటం మానేశారా? ప్రజా వాయిస్ వినిపించడం మానేశారా? సో అక్కడ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. గతంలో 2014 నుంచి 19 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ వెళ్ళటం మానేశాడా సభకి?
సో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి సభలకి వెళ్ళటం మానేస్తారా, వాయిస్ ఇవ్వటం లేదని? అది కాదు కదా. ఎమ్మెల్యేగా ప్రజలు పంపించారు, ఆ సభలోకి వెళ్ళిన తర్వాత వచ్చేదే మన హోదా. సో మనం వెళ్ళాలి. సో మనందరం మాట్లాడుకుంటూ చెప్పేది ఒకటే, ప్రతిపక్ష హోదా అంటే ఇటు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ గురించి ప్రశ్నించడము, లేకపోతే ఏవైతే జియోస్ ఉంటాయో, రూల్స్ ఉంటాయో వాటి గురించి ప్రశ్నించడం. ఇందాక రోహిత్ మాట్లాడుతూ కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ కూడా చెప్పారు. అండ్ ఏపీకి తెలంగాణకి ఒకటే కైండ్ ఆఫ్ లింక్ మనం పెట్టలేం. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా ఉంది, అటు ఏపీలో లేదు. విత్ దాట్ ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి ఇటు అసెంబ్లీకి హాజరవుతారా, హాజరవ్వడా అనే క్వశ్చన్ కంటే, ఏదైతే కోర్టులో ఉన్న కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రభుత్వం, దానికి సంబంధించి ఏదైతే కోర్టుకు హాజరయ్యి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా అనే దాని గురించి కూడా చర్చించాలి. సో ఎప్పుడైతే ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పిన అనంతరం కూడా కోర్టు మెట్లెక్కింది వైసీపీ. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కేసును ఎందుకు అట్లా డిలే చేస్తూనే వస్తున్నారు? ఏదైతే ఉందో ఇప్పుడు బయట మీడియా సమావేశం, మీడియాలో ముఖాముఖి చెప్తూ కూడా, అవును అక్కడ 10% కంటే తక్కువ వచ్చాయి కాబట్టి మేము వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వబోము అంటూ తేల్చి చెప్తున్న ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే గవర్నమెంట్ ఎందుకు కోర్టు సాక్షిగా చెప్పలేకపోతోంది? వాయిదాల పర్వం ముగిస్తే మేబీ అప్పుడు క్వశ్చన్ చేయొచ్చేమో జగన్మోహన్ రెడ్డిని, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి. సో ఈ రోజు కోర్టులో ఇంకా కేసు నడుస్తుంది. ఆ కోర్టు కేసు డిలే అవుతూ ఉండడానికి కారణం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే. కూటమి రాకపోవడానికి ఆన్సర్ ఏంటి అంటే, మళ్ళీ ఇందాక రోహిత్ చెప్పినట్టు, 1 minute రోహిత్. సో ఇందాక రోహిత్ చెప్పినట్టు ఈ 10% ఏదైతే లాగ్ ఉందో అది కేవలం సాంప్రదాయబద్ధంగా వస్తుంది, కానీ ఎక్కడా కూడా రాసి లేదు కనుక దాన్ని ప్రూవ్ చేయలేకపోతామేమో అన్న ఒక భయంతో మరి కూటమి ప్రభుత్వం కోర్టుకి హాజరు అవ్వట్లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎవరైనా వెరీ ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు నన్ను అసెంబ్లీకి పంపించండి అని అడుగుతాం. హోదా అనేది అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత నెంబర్స్ని బట్టి వచ్చేదే హోదా. సో మీరు ఫస్ట్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే, ప్రజా సమస్యలు వినిపించడానికి ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమా, ముఖ్యమంత్రి, ఇంకోటి అనేది కాదు. సో అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారో చూడు చెప్తారు, నేను శాసనసభ్యుడికి ఎన్నికైనందుకు నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. అంతకన్నా అంతమందికి తెలిసిందే. మీ కర్తవ్యం ఏంటి? మీ నియోజకవర్గం గురించి ఫస్ట్, ఆ తర్వాత ప్రతిపక్ష హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. ఇదే ప్రతిపక్షం గురించి అధికార పార్టీలో సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడు, అపోజిషన్ లో చంద్రబాబు నాయుడు కూర్చున్నప్పుడు, నేను నీ దగ్గర నుంచి 4-5 లాగేస్తే నీవు అప్పుడు కూర్చునే ఛాన్స్ లేదన్నారు. ఇదే ప్రతిపక్షం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అధికార పార్టీగా ఉన్నప్పుడు, మరి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో 11 సీట్లు పరిమితమైనప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష హోదా అనేది మీకు మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఓట్లతో ఇచ్చేది, సంఖ్యాబలంతో ఇచ్చేది. 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి స్థానాల్లో 10% అనేది సాంప్రదాయంగా వస్తుంది, చట్టంలో లేకపోవచ్చు. పార్లమెంట్ లో కూడా దీన్ని అనుసరిస్తూ వచ్చారు. అందుకే ఏపీలో ఇప్పుడు వస్తున్నటువంటి వాదం తప్ప ప్రతి రాష్ట్రంలో దీన్ని అవలంబిస్తూనే ఉన్నారు. 10% అంటే 17.5 కాబట్టి 18 మెంబర్స్ ఉంటే గనక ప్రతిపక్ష హోదా వస్తుంది. అసెంబ్లీకి రావాలి, చర్చ జరగాలి. ఇప్పుడు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా ముఖాముఖి, మీరు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదానికన్నా అధికార ప్రతిపక్షాలు మాట్లాడితే ఎంతసేపు టైం ఇస్తారు మాట్లాడడానికి? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ మాజీ సీఎం అయిన తర్వాత, తెలంగాణలో కేసీఆర్ మాజీ సీఎం అయిన తర్వాత అసెంబ్లీకి పోకపోవడం అనేది ఇద్దరికి మధ్యలో కేవలం కాకతాళీయమే. కానీ కేసీఆర్ని, జగన్ని మనం ఒక ఘాటన కట్టలేం. బికాజ్ అక్కడ టోటల్గా జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి వెళ్ళట్లేరు. కానీ ఇక్కడ తెలంగాణలో సరే కేసీఆర్ అనే అప్పుడప్పుడు వెళ్తున్నారు, సందర్భానుసారంగా వెళ్తున్నారు. కానీ అక్కడ ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లో నెంబర్ 2 స్థాయిలో చెప్పబడుతున్నారో, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వాళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇది తెలంగాణ విషయానికి వస్తే. ఇక మనం మాట్లాడుతుంది కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే కాబట్టి, జగన్ 11 సీట్లు గెలిచారా, 5 గెలిచారా, 1 గెలిచారా, ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన జగన్ కనిపిస్తుంటే చూడడానికి కూడా జనానికి బాగుంటుంది. అక్కడ ఆయన సమస్యల పరిష్కారం కోసం సింగిల్గా ఆయన ఒక 10 మంది ఉన్నప్పటికీ కూడా చూడరా జగన్ ఎంత బాగా మాట్లాడుతున్నాడో అనేటువంటి ఒక పేరు జగన్కే వస్తుంది కదా వెళ్తే. వన్ సెకండ్ సార్, అసెంబ్లీకి వెళ్ళనంత మాత్రాన బయట ఉండి సాధించింది ఏముంటుంది? అదే అసెంబ్లీకి వెళ్తే రేపు పొద్దున అదే పబ్లిక్లో మళ్ళీ సింపతి కూడా రావచ్చు. అరే జగన్ చూసారా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం కొంత ఇబ్బంది పడకుండా అసెంబ్లీకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు గట్టిగా మాట్లాడుతున్నారనే పేరు జగన్కే వస్తుంది కదా. ఎస్, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ 1 point. సో ఇందాక మనం మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయండి, అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తేనే కదా మీకు వేసిన ఏమంటారు ప్రజలు మీకు వేసిన ఓట్కి వాల్యూ ఉంటుంది అని అంటున్నారు. ఎస్, వెళ్తారు, క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయడానికి ఎంత టైం ఇస్తారు? సో డెమోక్రసీలో ఉన్న బ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ ఉండాలి, ఒపోజిషన్ ఉండాలి. ఒపోజిషన్ లేకపోవడం కారణంగా ఇక్కడ 11 సీట్లే వచ్చాయి. మీరు అన్నట్టే 11 సీట్లు వచ్చాయి కాబట్టి ఒపోజిషన్ హోదా ఇవ్వరు. కానీ మీరు రండి అని అంటున్నారు, వస్తారు. వచ్చిన తర్వాత ఎంతసేపు జనాల గురించి
లేకపోతే ఏదైతే గవర్నమెంట్ తీసుకుంటున్న ఆర్డర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి లేదు ఇది ఎందుకు జనాలకు ఇబ్బందికరంగా ఉంది అనేది ప్రస్తావించడానికి ఎంత సమయం ఇస్తారు? 5 నిమిషాల? యాజ్ పర్ BSc లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం స్పీకర్ కి తెలియజేస్తారు. అక్కడ ఆ సమయాన్ని సార్ ఎక్కడ జరిగేది అదే. ఈ 5 నుండి 10 నిమిషాల సమయంలో ఎంత మేర వాళ్ళు డిస్కస్ చేస్తారు. అండ్ ఇంకొకటి బయట మాట్లాడుతున్నారంటే ఎస్ ఈ కేసుకు సంబంధించి ఒక ఎండ్ కార్డ్ వేయమనండి కూటమి ప్రభుత్వం ఒక ఎండ్ కార్డ్ వేస్తే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు మాట్లాడదాం. కోర్టుకి అసలు వెళ్ళట్లేదు కదా, కోర్టుకి అసలు వెళ్ళట్లేదు కదా, కోర్టుకి గవర్నమెంట్స్ అసలు వెళ్ళట్లేదు కదా. సర్తాజ్ ఒక్క నిమిషం. ప్రజలు మీకు ఇచ్చారు, ఎస్ జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చు, మీరు 10 మంది ఎమ్మెల్యేకి ఎంతైతే సమయం ఇస్తారో అంత ఇస్తారు అంటున్నారు, ఇస్తారు. మీరు అసలు మీకు అసెంబ్లీకి రండి అంటున్నారు, మీరు వచ్చిన తర్వాత మాట్లాడని అంటున్నారు. అసలు రాకుండానే నేను చేస్తాను. 4 ఎంపీలను పార్లమెంట్ కి ఎందుకు పంపిస్తున్నారు? ఒక్కటే ఆన్సర్, ప్రధాన ప్రతిపక్షం లేదు. నేను కానీ ఎందుకోసం అనేది ప్రజలు సమస్యల గురించి బయట మాడితే కాదు కదా. నిన్న కూడా నేను ఒక పాయింట్ రేస్ చేశాను. డిఎస్సి గురించి మాట్లాడుతున్నప్పుడు అధికార ప్రతిపక్షాలు ముఖాముఖిగా ఉండేది అసెంబ్లీ, దాన్ని ఒక మనం దేవాలయంగా భావిస్తాము. నిజాలు చెప్తారని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. అసెంబ్లీకి వస్తారని చెప్పి ప్రతిసారి అనుకుంటాము. ఎప్పుడు 2024 జూన్ 21 ఒకసారి వచ్చారు, గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు. 60 days అసెంబ్లీ నడిచిన 60 రోజుల తర్వాత కనుక రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది కాబట్టి సెకండ్ టైం వచ్చారు. జస్ట్ బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టుకున్నారు, ఆ కొద్దిసేపు కూర్చున్నారు, వెనక్కి వెళ్ళిపోయారు. 11 మంది కూడా, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. సో ఎందుకు ప్రజా సమస్యల గురించి ఎక్కడ మాడతారు? బయట మాడితే పరిష్కరించడం జరగదు, అసెంబ్లీలో మాడితే అవుతుంది. ఆశ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు మనం మాట్లాడుతూ కూడా అధికార ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఉండాలి అని అంటున్నాం. మరి ప్రతిపక్ష హోదా ఇస్తే కదా ఇప్పుడు ఇందాక ఎస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్, వాట్ ఎవర్ యూర్ టెల్లింగ్ ఐ యాక్సెప్ట్ దాట్. సో వచ్చిన తర్వాత ఎంత టైం ఇస్తారో ఆ టైంలోనే మాట్లాడండి, అందరు ఎమ్మెల్యేస్కి ఎంత టైం ఇస్తారో ఆ టైమే ఇస్తారు అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇంకొకటి, మొదటి రోజే చెప్పారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి హాజరవుతాను. ఈ రోజు మనము అసెంబ్లీకి హాజరవుతారా హాజరవ్వరా అనే క్వశ్చన్ ఒకటి. లెట్ మీ టెల్ యు ఎంత టైం ఇస్తారు అనేది BSc లో నిర్ణయం తీసుకున్న తర్వాత there's one point that I want to tell. ఇందాక చెప్పినట్టు డెమోక్రసీలో అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే ప్రతిపక్షం లేదో, మొత్తానికి అధికార పక్షం మాత్రమే ఉందో, అది 10 సీట్ల 11 సీట్ల 10% అన్నది ఒక ట్రెడిషనల్ గా వస్తున్న వాదన. సో 10 let me complete with that. మీరు చెప్తున్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఇటుపక్క తీసుకొచ్చేస్తే నీకు హోదానే ఉండదని ఎట్లా అంటారు? కరెక్ట్, లెట్ మీ కంప్లీట్ నౌ. సో ఎగ్జాక్ట్లీ, సో ప్రతిపక్షం లేదు అనే టైంకి ఇప్పుడు ప్రతిపక్షం లేదు కాబట్టి ఎప్పుడైతే సింగిల్ లార్జెస్ట్ ఒపోజిషన్ పార్టీ ఉంటుందో దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అప్పుడే అసెంబ్లీ సాక్షిగా ప్రతిదీ కూడా వాల్యూ. నేను ఒక పాయింట్ చెప్తాను. నిజానికి మనం నోటల్ గా తీసుకుంటే ఇది సభలో సంప్రదాయంగా వస్తుంది. కానీ ఎప్పుడు ఇవ్వలేదా అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్కి అంటే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. కానీ 1984లో టీడీపీకి 30 సీట్లున్న పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అందుకే ఇంతకు ముందే ఉన్నానంటే ఆదర్శంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 1994లో కాంగ్రెస్కి 26 సీట్లు ఉన్నా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఢిల్లీలో 2015లో బీజేపీకి 3 సీట్లే ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ మిగతా సందర్భాల్లో కొన్ని ఉన్నాయి, జార్ఖండ్ వీటి చోట అంటే ఆదర్శంగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఇవ్వలేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని వీళ్ళ రావడం మానేయకూడదు. రోహిత్ ఒక్క నిమిషం, నేనేమంటానంటే ఎడిటోరియల్ పార్టీలో భాగంగా నేను ఒక న్యూట్రల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 2 పార్టీల తప్పు ఉంది, 2 పార్టీలు డిమాండ్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అని అడిగే రైట్ లేదంటాను నేను. ఎందుకు అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న లాస్ట్ 2 yearsలో చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వాలా. అసెంబ్లీలో ఒక చర్చ జరిగిన సందర్భంలో ఆయన సతీమణిని ఉద్దేశించి ఎవరో ఏదో కామెంట్ చేశారని, నేను ఇది గౌరవ సభ, దీన్ని గౌరవ సభగా మార్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా అడుగు పెడతానని సవాల్ విసిరి వెళ్ళిపోయారు. అప్పటికి ఆయన 3 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఏ సంకేతం ఇచ్చారు? ఫైట్ చేయాలి కదా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే చంద్రబాబు నాయుడు గారినో మన జగన్ గారినో బ్లేమ్ చేసే ఉద్దేశం నాకు కాదు, తప్పు ఎక్కడ జరిగిందని చెప్తున్నా. సరే, అంతకుముందు 2017 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ రాలా, సగం పీరియడే వచ్చాడు. ఎందుకు రాలేదు అంటే ఆ రోజు ఆయన పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు బలవంతంగా చంద్రబాబు నాయుడు తన పార్టీలో కలుపుకున్నారన్న ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రానని అప్పుడు కూడా మంకుపట్టి కూర్చున్నారు. అంటే అప్పుడు 2 ఏళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపించిన వ్యక్తి. ఆ రోజు ప్రతిపక్ష హోదా 67 సీట్లు ఉన్నాయి, సరే 23 లాక్కున్నా 40 చేంజ్ ఉన్నాయి, ఉన్నా కూడా ఆయన 2 ఏళ్ళు అడుగు పెట్టలా. అప్పుడు ఆయన తప్పు. తర్వాత తన భార్యను అన్నారు అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాకపోవటం, సవాల్ విసిరి వెళ్ళిపోవటం ఆయన తప్పే. పొలిటికల్ లీడర్ ఎవరినైనా మనం క్వశ్చన్ చేయాలి, తప్పు మొత్తాన్ని క్వశ్చన్ చేయాలి. ఇదే సందర్భంలో నేను ఇంకో మాట ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఒక ప్రెస్ మీట్లో అన్న మాట వెరీ ఇంట్రెస్టింగ్. అసలు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ పార్టీ ఇన్ అసెంబ్లీ కదా. ఎగ్జాక్ట్లీ, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. సింగిల్ లార్జెస్ట్
పార్టీ ఏది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పార్టీ జనసేన, అది అపోజిషన్ కాదు, కూటమి ఉంది. ఆ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చింది, ఎక్కువ సీట్లు రాలేదు కానీ నెక్స్ట్ ఉన్న పార్టీ బీజేపీ అపోజిషన్ కాదు. ఇంకా అపోజిషన్ ఇంతకుముందు అంటే లెఫ్ట్ పార్టీలు ఉండేవి, లేదా లోక్సత్తా లాంటి పార్టీలు ఉండేవి, లేదా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఆల్టర్నేటివ్గా మాట్లాడారు. ఇప్పుడు దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఇన్ ఏపీ అసెంబ్లీ కదా. అలాంటప్పుడు నేను ఒక్కడనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ పార్టీ అన్నప్పుడు నాకు అపోజిషన్ అనే ఒక ట్యాగ్ ఇస్తే, కానీ అది ఒక సంప్రదాయంగా 1950 నుంచి పార్లమెంట్ నుంచి వస్తుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమంటారు, ఎందుకు ఇవ్వలేదు నీకంటే 10% రాలేదు కాబట్టి నీకు మౌలంకర్ రూల్ అంటారంట. మౌలంకర్ రూల్ ప్రకారం నీకు అది ఇవ్వలేదు, సభా సాంప్రదాయాలు సభా నియమావళి ప్రకారం నీకు 18 సీట్లన రావాలి 175లో పర్సంటేజ్ ప్రకారం చూస్తే, అందువల్ల నీకు ఇవ్వటం కుదరదు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఒక సభా సాంప్రదాయాలు గౌరవిద్దాం, అయ్యన్న పాత్రుడి మాటని మనం గౌరవిద్దాం. అయితే నేనేమంటానంటే దేశంలో ప్రతిదీ సభా సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఏంటండి, ప్రతిదీ సభా సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది అసెంబ్లీలో. నేనేమంటానంటే అసెంబ్లీ దేవాలయం, దాన్ని గౌరవిస్తాం. ఆ గౌరవంతోనే అడుగుతున్నా, ప్రతిదీ మనం సిస్టమేటిక్గా సభా సాంప్రదాయాల ప్రకారమే వెళ్తున్నా. ఏమైంది, ఒకే పార్టీ కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వు, ఇంకో గంట ఎక్కువ మాట్లాడే అవకాశం ఇస్తారు. మీరు 164 మంది మాట్లాడతారే, 164 మందిలో 11 మంది మాట్లాడటానికి 164 మందికి 20 గంటలు ఇస్తే అపోజిషన్ పార్టీకి 8 గంటలు 9 గంటలు ఇవ్వు ఇస్తానని చెప్పి పిలిపించచ్చు కదా. మీరు ఒక నిమిషం, అధికారంలో ఉన్న 3 పార్టీల కలయికతో 164 సీట్లతో ఎప్పుడూ లేని ఒక రికార్డు స్థాయిలో గెలిచి మీరు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. మీరు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీలో మీరు ఎంతమంది మాట్లాడుకునే ఉపయోగం? ఎగ్జాక్ట్లీ. ఎంతమంది మాట్లాడుకునే అసెంబ్లీ రికార్డులోకి ఎక్కి ఆ సర్వర్లు మొత్తం నిండిపోతూ ఉంటాయి స్పీచ్లతో. కాదు అశోక్, ఇంతకు ముందు మనం అనుకున్నాం 2014 నుంచి 19 వరకు పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ రాలేదా, మిగిలిన పార్టీలు రాలేదా? ఇక్కడ పాయింట్ ఏమంటానంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళడానికి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎమ్మెల్యే అనే హోదానే చాలా ఇంపార్టెంట్. ప్రధాన ప్రతిపక్ష ఉందా లేదంటే ముఖ్యమంత్రి హోదా ఉందనేది పక్కన పెట్టి హోదా కోసం కాదు కదా అనేది ప్రజలు ఇచ్చినటువంటి హోదా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్యల గురించి అది ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా అక్కడ కొంత ఇబ్బందులు కలిగిస్తున్నా కూడా, పోనీ అవమానిస్తున్నా కూడా మా కోసం పనిచేస్తున్నారే అన్నటువంటి ఇంప్రెషన్ అనేది ఆ నాయకుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క చంద్రబాబు ఉంటారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఉంటారు, ఒక పక్క జగన్ ఉంటారు. సో దీంతో సమస్యల పరిష్కారం చాలా హుందాగా చాలా హృదయంగా సాగితే సమస్యల పరిష్కారం జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోయినా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు శపథం చేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు. మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు. 10 మంది నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళకి అసెంబ్లీలో మాట్లాడాలి, మా నియోజకవర్గాల సమస్యలు చెప్పాలని ఉంటుంది కదా. మొత్తం 11 మంది మాజీ ముఖ్యమంత్రితో సహా 11 మంది అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్నారు. అదే చెప్పబోతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అసెంబ్లీకి రావద్దు అని బ్యాన్ విధించలేదు ఎవరు. కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి అడపదడప వచ్చినప్పటికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా రావచ్చు కదా, వచ్చి అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా. సో ఇందాక నుండి మనం హోదా గురించి మాట్లాడుతున్నాం, ఆ హోదా గురించి ఎందుకంత పాకులాడుతున్నారని అనుకుంటున్నాం. సో జగన్ అక్కడ హోదా గురించి పాకులాడట్లేదు. ఏదైతే 40% ఓట్ షేర్ ఆయనకు వచ్చిందో అండ్ జనానికి సంబంధించి ఒక ప్రధాన ప్రతిపక్షం ఇందాకటి నుండి పూర్తిగా అసెంబ్లీ మొత్తం కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేసే టైము, క్వశ్చన్ చేయడానికి మనుషుల తరపు అంటే ప్రజల తరపు మాట్లాడడానికి టైం కావాలి అంటూ ఆయన అడుగుతున్నారు. ఇందాక ఇటు అశోక్ చెప్తున్నట్టు మావలంకర్ రూల్, సో దీనికి సంబంధించి ఇదే 10% కి సంబంధించి అయితే అప్పటి డెసిషన్స్, అప్పటి వే ఆఫ్ పాలిటిక్స్, ఇప్పటి వే ఆఫ్ పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. హీస్ ద ఫస్ట్ స్పీకర్. ఆ టైంలో ప్రతి ఒక్క చిన్న పార్టీస్ ఏవైతే వాళ్ళందరూ కూడా మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే అప్పుడు ఆయన అలా అందరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. ఎవరికైతే కనీసం 10% సీట్లు ఉంటాయో వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా ఇస్తామంటూ అప్పట్లో ఆయన చెప్పారు. సో అదే సాంప్రదాయాన్ని రన్ చేస్తూ వస్తున్నా సరే, అదే సభకి వెళ్ళేది హోదా కోసం కాదు, సర్తాజ్ సభకి వెళ్ళేది హోదా కోసం కాదు. మీ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తామని వెళ్తారు కాదని ఇప్పుడు ఆయన అడుగుతుంది కూడా హోదా కోసం కాదు, సమస్యలు నో నాట్ ఎట్ ఆల్. అండ్ ఆ తర్వాత 1977 యాక్ట్ దట్ ఓవర్ రైట్స్, దట్ ఇస్ salary and allowances of leaders of opposition parliament in parliament act 1977. దీంట్లో క్లియర్ గా ఏముందంటే సభలో ప్రభుత్వం కాకుండా ఉన్న మిగిలిన పార్టీలో అత్యంత ఎక్కువ సంఖ్యాబలం ఉన్న ఏకైక పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించాలి విత్ డిస్క్రిషన్ ఆఫ్ స్పీకర్. సో రైట్ నౌ అసెంబ్లీలో ఏం జరుగుతోంది, కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీలు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, జగన్ రాకపోతే ఏముంది, మేమే ప్రతిపక్షం లాగా మాట్లాడతాం. నిజంగా ప్రతిపక్షం లాగా మాట్లాడుతున్నారా? రాకపోతే అని అన్నా చేస్తున్నారు. ఇంతకుముందు సర్తాజ్ నువ్వు ఒక పాయింట్ చెప్పావు,
ఎందుకు రావట్లేదు మేము క్వశ్చన్ చేయడానికి మాకు టైం ఇస్తారంటే బయట మీడియా ముందు కూర్చొని ప్రెస్ మీట్ లో కూర్చొని 3-4 గంటలు అనర్ఘలంగా మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడిన దానికి వాల్యుబుల్ ఉంటుంది తప్ప ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడిన దానికి అంత ప్రజల నుంచి రెస్పాన్స్ ఉండదు, నమ్మకం ఉండదు. అండ్ నెక్స్ట్ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి గవర్నమెంట్ రండి అంటున్నారు. ఒక్కసారి వస్తే గనుక అటుపక్క నుంచి కూటమి సమయం ఇవ్వకపోయినా ఒకవేళ అవహేళన చేసినా గతంలో అసెంబ్లీలో మనం చాలా సార్లు చూసాం. పెద్ద పెద్ద కళ్ళు చేస్తున్నావా దించు అన్నది కానీ లేదంటే ఇంకా చాలా చూసాం అసెంబ్లీ వేదికల్లో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా. సో అటువంటిది ఏదైనా చూడేటప్పుడు ప్రజలే చూస్తారు, ప్రజలే అంతిమ అన్నట్టు అవమానానికి గురి చేసినా కూడా ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉంటుంది. Yes, మా కోసం ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు కావాలని జగన్ ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన నేపథ్యం వేరు, ఇప్పుడు జగన్ రాకపోతున్న నేపథ్యం వేరు. ప్రజల్లో ఒక సానుభూతి వస్తుంది వ్యక్తిగత అవమానాలకి గురి చేశారన్న ఆవేదనతో అప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు. గతంలో జయలలిత కూడా అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే శబ్దంతో వెళ్ళిపోయారు, వ్యక్తిగత అవమానాలకు గురైనప్పుడని. కానీ ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఇక్కడ మండలిలోకి ఎమ్మెల్సీలు వెళ్తున్నారు, అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు రావడం లేదు. అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఒరిజినల్ నిజాలు మాట్లాడుకుందాం. కాసేపు నిజాలు మాట్లాడుకుంటే ఖచ్చితంగా దీనివల్ల కాసేపు పాలిటిక్స్ పక్కన పెడదాం, ఆర్గ్యుమెంట్స్ కాకుండా దీనివల్ల జరిగే నష్టం, ప్రజలకు జరిగే నష్టం. ఇందాక మీరు అన్న దాంట్లో ఒక వాల్యుబుల్ పాయింట్ ఉంది, ఇది ప్రజలు గమనిస్తారు కదా అనేది. ఎస్, చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హాజరు కాకపోయినా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోయినా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. మేము ఓట్లేసి నేను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని. అదే క్రమంలో అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్న పనులను కూడా ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అవమానించి బయటికి పంపింది. అందువల్ల ఆయన 2 ఏళ్ల పాటు చివరి సెషన్స్ మొత్తం అసెంబ్లీకి రాకపోయినా ఆయన పార్టీని, ఆయన కూటమిని 164 సీట్లతో ప్రజలు గెలిపించారు. ఇవన్నీ గమనించారు. ఆ రోజు అపోజిషన్ పార్టీని బయటికి గెంటేసే వెళ్ళిపోయే విధంగా చేయటం వల్లే ప్రజలు తిరస్కరించారు అదే జగన్ సర్కార్ని. ఆ పాయింట్ జగన్మోహన్ రెడ్డి కనుక క్యాచ్ చేస్తే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. అదే క్రమంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న దాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ఇందాక నేను ఒక పాయింట్ రైజ్ చేశాను, ఒక మంకు పట్టుకుని సభా సాంప్రదాయం ఏది సిస్టమేటిక్గా జరగదు ఈ సొసైటీలో. ఈ సిస్టమే అలా ఉంది. అలాంటి సిస్టంలో మన కోసం, ప్రజల కోసం చిన్న చేంజెస్ చేసుకుంటే తప్పేం లేదు. ఈరోజు అపోజిషన్ లేకుండా 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళల్లో వాళ్ళు రికార్డ్స్లోకి ఎక్కడం కోసం ఏదో ఒకటి మాట్లాడటం తప్ప అపోజిషన్ అనేది లేకుండా మాట్లాడడానికి ఏంటి ఉపయోగం అనేది ఆ పాయింట్తో చిన్న రిలాక్సేషన్ ఇవ్వకూడదా? అపోజిషన్ లీడర్ రండి, మీకు ఇన్ని గంటలు కావాలా, ఇన్ని గంటలు కాదు ఇన్ని గంటలు ఇస్తాము అని ఇస్తే తప్పేంటి? సో నీకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాట్లాడతారో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడతారో, అదే క్రమంలో వాళ్ళలో సగమన్న అపోజిషన్ లీడర్కి ఇస్తేనే వాల్యూ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇలాంటివి చేయకుండా వీళ్ళు చేస్తున్న దాన్ని ప్రజలు గమనిస్తారు. నేను 3 చెప్తున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేశారు ప్రజలు గమనించారు, అది ఓట్ల రూపంలో చూపించారు. ఇప్పుడు అధికార కూటమిలో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనిస్తారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే దానికి కూడా రీజన్ ప్రజలు ఇవాళ చాలా తెలియగలవాళ్ళండి. మనం ఏదో అనుకుంటాం కానీ రాజకీయ నాయకుల కంటే కూడా పరిణితి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటాన్ని ఖచ్చితంగా గమనిస్తున్నారు. అదే క్రమంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మీరు రాకపోతే మాకు ఇబ్బంది అవుతుంది అని ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు ఆ ఎమ్మెల్యేలు. సార్ మేమన్నా వెళ్తాం, కనీసం మేమన్నా వెళ్తాం, మీరు రావద్దు, మేము వెళ్తాం. ఎందుకంటే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది. మమ్మల్ని అవమానించినా సరే మేము అసెంబ్లీకి వెళ్తామని వాళ్ళు అడుగుతున్నారు. అందువల్లే ఈ అసెంబ్లీ సెషన్కి బహుశా జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అవుతుంది, వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ నిజానికి పరిష్కారం అడుగుతుంటుంటాం కాబట్టి డిస్క్రిషన్స్ విషయంలో కొన్ని ఎప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ఒకరి డిస్క్రిషన్లోకి ఇంకో వ్యవస్థ వెళ్ళకూడదని. అందుకే ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ గతంలో సుప్రీంకోర్టు కూడా ఏమని ఇచ్చిందంటే స్పీకర్ డిస్క్రిషన్లోకి మేము వెళ్ళలేమని. అయితే దీనికి చట్టబద్ధత ఉంది. ఆ చట్టబద్ధతలో 10% అని లేనప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండాల్సిందే సభలో. సో చట్టబద్ధత ఉన్న ఒక పదవిలో ఉండాల్సిన నాయకుడు చట్టసభలో లేనప్పుడు ఏం చేయాలి, కోర్టులు కలగ చేసుకోవాలా లేదా అన్నది కూడా మనం చూడాలి. ఇక్కడ నేను ఇంతకుముందు ఒక మాట అన్నాను కదా, బాధ్యత అండ్ ఆదర్శం. ఎస్, ఆదర్శంగా ఉంటే ప్రభుత్వాలకి నెక్స్ట్ ప్రభుత్వాలు ఇంకొంచెం ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే నేను ఇంతకుముందు చెప్పాను. 1984లో టీడీపీకి 30 సీట్లు వచ్చినా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చిన 294 అప్పుడు 26 సీట్లు వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఢిల్లీలో 2015లోనూ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి చట్టాల విషయంలో కొంత అంబిగ్యూటీ ఉన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ చట్టం చేసి ఇక్కడ నుంచి ఇది ఫాలో అవ్వండి అని అంటే ఇలాంటి వివాదాలు రావు. చట్టం చేసి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ముద్రగడ సంతాప తీర్మానం కూడా పెట్టబోతున్నారు.
ఆల్రెడీ ఎంత పొలిటికల్ యాంగిల్ అయిందో మనం చూసాం. ఇప్పుడైనా వస్తారా అనేది ఒక థాట్ అయితే నడుస్తుంది. వస్తే ప్రజల సమస్యలు Yes, మీరు రాకపోయినా 10 మంది ఎమ్మెల్యేలు యా, వస్తారు. ఎట్టేళ్ళ పట్ల మనం ఒక సొల్యూషన్ చూపించాలి. కంక్లూడింగ్ Solution పాయింట్ చూపించాలి. మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. లేదంటే నిజంగా ప్రతిపక్ష హోదే అడ్డైనా కూడా మీరు పక్కన పెట్టి వెళ్ళాలి. వెళ్తే లేదంటే జగన్ గౌరవాన్ని గుర్తించి మాజీ ముఖ్యమంత్రి కదా అని గౌరవాన్ని గుర్తించి అన్ని మీరు అన్నట్టుగా రూల్స్ ప్రకారం ఏం నడవాయి. నిజంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ఆటోమేటిక్గా ఇవాళ కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవం పెరుగుతుంది ప్రజల్లో. Yeah, exactly. సో ఆ రకంగా చేయాల్సినటువంటి ఎస్ అవసరం. ఎగ్జాక్ట్లీ. సో స్పీకర్ డిస్క్రిషన్ తీసుకొని, బికాజ్ అసెంబ్లీ మొత్తంలో కూడా జస్ట్ గవర్నమెంట్ మాత్రమే ఉంది కాబట్టి రేపటి రోజు ఈ అసెంబ్లీలో జియోస్ పాస్ అయినా కూడా ఎవరు క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. అండ్ క్వశ్చన్ చేసినా జనాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి డిస్క్రిషన్ వాడి ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్. ఇఫ్ నాట్, ఇందాక రోహిత్ చెప్పినట్టు ఇన్ని క్లాజెస్ ఉండడం కారణంగా కూడా ఈ కన్ఫ్యూజన్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఇటువంటి కన్ఫ్యూజన్ మళ్ళీ పాలిటిక్స్ లో, పొలిటికల్ సిస్టమ్స్ లో రాకుండా ఉండడానికి ఒక క్లియర్ కట్ రూల్ ఆఫ్ బుక్ ఉంటే బెటర్. అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది. ఒకవేళ అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, స్పీకర్ ఇవ్వకపోతే ప్రతిపక్షం సభకు వెళితే ఇంకా బాగుంటుంది. అది ఆదర్శంగాను ఉంటుంది, బాధ్యతగాను ఉంటుంది. ఒక రెస్పాన్సిబుల్ ఎడిటర్స్గా మీడియా తరపు నుంచి ఒక అప్పీల్ చేస్తున్నాం అనుకోవచ్చు, ఒక సలహా ఇస్తున్నాం అనుకోవచ్చు, లేకపోతే డిమాండ్ చేస్తున్నాం అని కూడా అనుకోవచ్చు ప్రజల తరఫున. ప్రజల కోసం అల్టిమేట్గా రెండిటికి చెప్తున్నాం. రెండిటికి ఒక సలహా ఏంటంటే, ప్రధాన ప్రతిపక్షంగా హోదా ఇవ్వకపోయినా కూడా 11 సీట్లే ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, నిలదీయండి. గతంలో సింగిల్గా నోముల నరసింహయ్య అని సిపిఎం నుంచి ఒక ఆయన ఉండేవారు, సిపిఐ నుంచి ఒకరే ఉండేవారు. అప్పట్లో లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ 5 ఏళ్ల పాటు ఒకళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒక్కళ్ళే ఉండి గొంతు వినిపించేవాళ్ళు, ప్రజల గొంతు. సో మీరు లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అధికార పక్షం ఏది చేసినా కరెక్టే అన్నట్టు ఉంటుంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరైతే సభ నిండుగా ఉంటుంది. ప్రజల తరఫున మీరు ఫైట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మంకు పట్టు లేదా మొండితనం, ఈగోస్ లాంటివి వదిలేసి మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అనేది రిక్వెస్ట్ చేస్తారు. రెండోది, అసెంబ్లీ స్పీకర్ గారికి ఎడిటోరియల్ పార్ట్ తరఫున మీట్ ది ఎడిటర్స్లో 5 ఎడిటర్స్ నుంచి చేస్తున్న ఒక అప్పీల్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, దయచేసి కొన్ని రూల్స్ని పక్కన పెట్టండి, కొన్నిటిని. సో వీలైనంత వరకు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం టైం ఇస్తామన్నా చెప్పండి. హోదా సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు అడుగుతున్నది కూడా ఒకటే, మాకు 2 నిమిషాలు 3 నిమిషాలు వచ్చి మైక్ కట్టేసేస్తారు, ఆ తర్వాత వచ్చి కూర్చోవడం తప్ప ఏముంది, లేదా అధికార పార్టీ నుంచి ఏవో తిడుతూ ఉంటే తిట్లు వింటూ మేము కూర్చోవడం తప్ప ఏమి ఉండదు కదా అనేది వాళ్ళ బాధ. అందువల్ల మీకు టైం ఇస్తాం రండి అని మీరు గ్రాండ్ వెల్కమ్ చెప్పండి సార్. ఒకప్పుడు రాజకీయాలు ఎంత బాగుండేవి, మన చిన్నప్పుడు చూస్తుంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇద్దరు వచ్చి కౌగులించుకుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని తర్వాత నిలదీసుకునే వాళ్ళు ఒకళ్ళు అయిపోయినా మళ్ళీ బయటకు వచ్చి మామూలుగా ఉండేవాళ్ళు, ఎమ్మెల్యేలు కలుపుగోలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదే, ఆ సిచ్యువేషన్ లేదే. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మంచి రాజకీయం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే బీజేపీ తరఫున ఫ్లోర్ లీడరా ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ సమయంలో ఎవరు ఇస్తే ఏమవుతుందంటే, చూసారా మనం పోరాడి సాధించుకున్నామని మళ్ళీ ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఈ బ్యూటిఫుల్ సీనరీ ఉందనుకోండి. 164 మంది ఒక పక్క, 11 మంది ఒక పక్క ఉన్నారు. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారు అసెంబ్లీ, ఈ పక్క చంద్రబాబు నాయుడు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు, పక్క బీజేపీ ఫ్లోర్ లీడర్ కూర్చున్నారు. ఎంత నిండుగా ఉంటుంది, ఎంత నిండుగా ఉంటుంది. ఈ పక్క నుంచి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి, విమర్శలు కాకుండా చేస్తుంటారు. ఆ పక్క చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇస్తూ ఉంటారు. వీళ్ళని అడుగుతున్న ప్రశ్నలకు అటువైపు నుంచి మంత్రులు రైజ్ చేసి, దిస్ ఈజ్ అసెంబ్లీ కదా, దిస్ ఈజ్ ద సిస్టమ్ కదా. ఆ సిస్టమ్ కాకుండా అపోజిషన్ చైర్స్ అన్ని ఖాళీగా ఉండి ఓన్లీ అధికార పార్టీ 164 మంది ఉన్నారు, సభ మొత్తం వాళ్లే కనిపిస్తుంటారు. అది కరెక్ట్ కాదు కదా అనేది ఇక్కడ ఎడిటోరియల్ పార్ట్లో మేమందరం డిసైడ్ చేసినాక బాటం లైన్ చెప్పేది ఒకటే, జగన్ గారు అసెంబ్లీకి రండి, చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒక క్వశ్చన్ కూడా ఉంది, అసెంబ్లీకి జగన్ వస్తారా? ఎస్, అసెంబ్లీకి జగన్ వస్తారా, రారా? వచ్చే అవకాశాలు అయితే కొన్ని కనపడుతున్నాయి. రావాలని అందరూ కూడా కోరుకుంటున్నారు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు ఒక ఆదర్శం అవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా, రావాల్సిన అవసరం ఉందా లేదా, వస్తారా రారా అనేది కూడా. ఎస్, ఇది ఇవాల్టి మీట్ ది ఎడిటర్స్. ప్రతిరోజు కూడా రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య నేను, రోహిత్, రాజేష్ అండ్ ఆశ అండ్ సర్తాజ్ మేమంతా కూడా ఇలాంటి అంశాల మీద లోతైన విశ్లేషణ చేసేందుకు మేమందరం కూడా మీ ముందుకు వస్తుంటాం. మా ప్రోగ్రామ్ మీద మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని యూట్యూబ్ కామెంట్స్ ద్వారా చెప్పండి, వాట్సాప్లో మా నంబర్కి పంపించండి, మాకు మెయిల్ చేయండి. రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా వ్యక్తం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా వ్యూయర్స్ అందరికీ కూడా. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ ద షో.